హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైరైస్ ప్రాపర్టీస్. ఈరోజు మనకు 167 స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి. ఇంకా మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో ఫాలో చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి కేపీహెచ్బీ నుంచి జస్ట్ 20 minutes డిస్టెన్స్లో లొకేట్ అయి ఉంటుందండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి వీడియో మధ్యలో చెప్తాను. ఓనర్స్ వాళ్ళు పర్సనల్గా ఉండడానికి కన్స్ట్రక్షన్ చేసుకున్న ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్ అనేది సేల్ చేయడానికి రీజన్ వచ్చేసి వాళ్ళు అబ్రాడ్ మూవ్ అవుతున్నారండి. మోడర్న్ ఇంకా డీసెంట్ ఎలివేషన్ డిజైన్తో కన్స్ట్రక్షన్ చేపించారు. ఇప్పుడు మనం మెయిన్ గేట్తో పాటు పార్కింగ్లోకి ఎంటర్ అవుతున్నామండి. మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా పెద్ద కార్ పార్కింగ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 2 కార్ పార్కింగ్ ఇంకా బైక్ పార్కింగ్స్ అనేది ప్రొవిజన్ ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ 1/1 పార్కింగ్ టైల్స్ అనేది యూజ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఉంటుందండి అండ్ విత్ ఫ్రేమ్ ఉంటుంది. ఇక్కడ మనకు స్పేషియస్ హాల్ లివింగ్ అనేది ఉంటుందండి. డైనింగ్ ఏరియా అనేది ఉంటుంది. ఇక్కడ చాలా స్పేషియస్గా ఏరియా అనేది డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి. ఇందులో మీరు చూసినట్టయితే పూజా రూమ్ కూడా వాస్తుతో సూటబుల్గా ఉన్నట్టు ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా కిచెన్కి అడ్జస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు స్పేషియస్ కిచెన్ అనేది ఉంటుందండి విత్ ఎల్ షేప్డ్ కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ ఓపెన్ కిచెన్ ఉంటుంది ఫర్ ఈజీ యాక్సెస్. ఇంట్లో ఉన్నంత పెయింట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పర్సనలైజ్గా డిజైన్ చేసుకున్నారండి ఓనర్స్ వాళ్ళు. ఇంకా సీలింగ్ ఇంకా డోర్స్ కూడా పర్సనలైజ్గా డిజైన్ చేసుకున్నాండి. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ 1 అండి, విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది విత్ సీలింగ్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే పార్కింగ్ ఏరియాలో 2 feet వైడ్ వాల్క్ ఏరియా అనేది ఉంటుంది. అండ్ స్టేర్ కేసెస్ కింద మనకు స్టోరేజ్ ఏరియా ఆర్ బైక్ పార్కింగ్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకు 4 to 5 బైక్స్ కూడా పార్క్ చేసే ప్రొవిజన్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్టేర్ కేసెస్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నామండి. స్టేర్ కేసెస్ మీరు చూసినట్టయితే గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది ఉంటుంది విత్ స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండ్ రైలింగ్స్. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి 3 BHK ఉంటుందండి విత్ హాల్, డైనింగ్, కిచెన్ ఇంకా పూజా రూమ్ ఉంటుంది. ఇందులో మీరు చూసినట్టయితే పూజా రూమ్ కూడా వాస్తుతో సూటబుల్గా ఉన్నట్టు ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా కిచెన్కి అడ్జస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు స్పేషియస్ కిచెన్ అనేది ఉంటుందండి విత్ ఎల్ షేప్డ్ కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ ఓపెన్ కిచెన్ ఉంటుంది ఫర్ ఈజీ యాక్సెస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్ అనేది ఉంటుందండి వితౌట్ వాష్రూమ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ ఉంటుందండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది.
అండ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇక్కడ మనకు టెర్రస్ మీద కాలమ్స్ ఇంకా స్టేర్ కేస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు. ఇందులో 20 mm బార్స్ యూజ్ చేశారండి. అన్ని హెవీ కన్స్ట్రక్షన్ బార్ ఉంటాయండి. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఇక్కడ మనకు ఓనర్స్ వాళ్ళు డూప్లెక్స్ కన్స్ట్రక్షన్ కోసం కట్టుకున్నారండి. కానీ ఇప్పుడు వాళ్ళకు వీలు అవుతలేదు కాబట్టి వాళ్ళు మూవ్ అవుతున్నారు. కావాలంటే మీరు ఇంకో ఫ్లోర్ కూడా ప్రొవిజన్ ఉంటుందండి. మనకు స్లాబ్స్ వేసుకొని విత్ వాల్స్ కన్స్ట్రక్షన్ చేపించుకుంటే అయిపోతుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే 1.95 CR కోట్ చేస్తున్నారండి, విచ్ ఈజ్ నెగోషియబుల్. ప్రైస్ నెగోషియేషన్ కోసం డిస్క్రిప్షన్ ఇంకా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బాలాజీ లేఅవుట్ వక్షిత్ ఎంక్లేవ్ అని ఉంటుంది. ఇది వచ్చేసి గాజుల రామారంలో లొకేట్ అయి ఉంటుందండి.